పరిశుద్ధుల దయగల తండ్రి యేసు మీకు వందనాలు. మా చిన్నపిల్లల పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది పిల్లలకు ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండులాగున సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీకంటే గొప్పవారు, నీలాంటి మంచివారు లేరెవ్వరు ఇలలో. నీలా మహిమను వదలి నరునిగా వచ్చిన వారు లేరెవ్వరు యేసు. ఓ సిల్వదారి, ఓ త్యాగశీలి, నిజమైన స్నేహితుడు నీవే నీవే. ఓ సిల్వదారి, ఓ త్యాగశీలి, నిజమైన స్నేహితుడు నీవే నీవే. నీకంటే గొప్పవారు, నీలాంటి మంచివారు లేరెవ్వరు ఇలలో. నా కొరకే చేతులు చాచి సిలువలో నన్ను పిలచి, నా కొరకే చేతులు చాచి సిలువలో నన్ను పిలచి, మంచేలేని మనిషి కొరకు మంచివాడా బలి అయినావు. మంచేలేని మనిషి కొరకు మంచివాడా బలి అయినావు. ఓ సిల్వదారి, ఓ త్యాగశీలి, నిజమైన స్నేహితుడు నీవే నీవే. ఓ సిల్వదారి, ఓ త్యాగశీలి, నిజమైన స్నేహితుడు నీవే నీవే. నీకంటే గొప్పవారు, నీలాంటి మంచివారు లేరెవ్వరు ఇలలో. ఈరోజు మన పాఠం పేరు రారాజు. పస్కా పండుగ సమయంలో యేసు తన శిష్యులను ఒక గాడిదను తీసుకుని రమ్మని చెప్పారు. యెరూషలేమా, గాడిద మీద కూర్చుని నీ రాజు వచ్చుచున్నాడు అనే ప్రవచనము నెరవేరుస్తూ యేసు గాడిద మీద కూర్చుండగా ప్రజలు తమ బట్టలను, ఖర్జూరపు మట్టలను దారి పొడవునా పరిచి యెరూషలేముకు ఆహ్వానిస్తూ హోసన్నా జయము అని కేకలు వేసిరి. పరిసయ్యులు కోపముతో యేసు వారిని మౌనముగా ఉండమని అన్నారు. అందుకు యేసు, వారు మౌనముగా ఉంటే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని అన్నారు. యేసు చేసిన అద్భుతములు, ఆయన చూపిన ప్రేమ మతబోధకులకు నచ్చక అసూయపడ్డారు. యేసు శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతుకు 30 వెండి నాణెములు ఇచ్చి ఆయనను అప్పగించమన్నారు. యేసు గెత్సెమనే తోటలో శిష్యులతో ప్రార్థించమని అన్నారు. వారు అలసి నిద్రించారు. యేసు ఒంటరిగా ప్రార్థించారు. మత పెద్దలు గుంపులుగా వచ్చారు. ఎవరిని పట్టుకోవాలో వారిని చూపించడానికి యూదా యేసు వద్దకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. వారు ఆయనను పట్టుకున్నారు. శిష్యులు భయపడి పారిపోయారు. మత పెద్దలు యేసును పిలాతు వద్దకు తీసుకొని వచ్చి యేసు రాజుగా అవ్వాలని కోరుకుంటున్నాడు అన్నారు. పిలాతు, ఇది నిజమా? నీవు రాజువా అని అడిగాడు.
అందుకు యేసు, నేను రాజునే, ఈ లోక సంబంధమైన రాజును కాను అని సమాధానమిచ్చారు. యేసు నిరపరాధి, నేను అతన్ని విడుదల చేస్తాను అన్నాడు పిలాతు. జనం, మాకు యేసు వద్దు, బరబ్బా కావాలి, యేసును చంపివేయండి అని కేకలు వేశారు. సైనికుల చేత యేసును కొరడాలతో కొట్టించారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన వీపు మీద ఒక సిలువను పెట్టి కొండ మీదకు తీసుకుని వెళ్ళారు. ఆ కొండ మీద సిలువపై యేసు చేతులకు కాళ్లకు మేకులు కొట్టి సిలువ వేశారు. ఇద్దరు దొంగల మధ్య సిలువలో వేలాడదీశారు. మధ్యాహ్నానికి ఆకాశం చీకటి పడింది. యేసు, తండ్రి, వీరిని క్షమించు అని అన్నారు. ఆయన తన కళ్ళు మూసుకొని సమాప్తమైనదని మరణించారు. యేసు శరీరమును ఒక కొత్త సమాధిలో పెట్టారు. ఒక పెద్ద రాయిని దొర్లించారు. యేసు మరణముతో ఆ రోజు మంచి శుక్రవారం అయింది. ఆదివారం ఉదయాన్నే కొందరు స్త్రీలు యేసు శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూయడానికి సమాధి యొద్దకు వెళ్ళారు. వారు వచ్చేసరికి సమాధి రాయి తొలగించబడింది. యేసు శరీరము అక్కడ లేదు. దేవదూతలు, ఆయన ఇక్కడ లేరు, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు అని అన్నారు. యేసు శిష్యులు ఒక గదిలో ఉండగా వారి మధ్యలో యేసు ప్రత్యక్షమయ్యారు. వారు చాలా భయపడ్డారు. యేసు, భయపడకండి, నా చేతులను కాళ్ళను చూడండి, నన్ను తాకి చూడండి. ఇప్పుడు మీరు చూచినది లోకానికి చెప్పండి. దేవుని యొద్దకు వస్తే వారి పాపాలన్నీ క్షమించబడతాయని అందరికీ తెలియజేయండి అని ఆయన శిష్యులు చూస్తుండగా ఆకాశములోనికి ఆరోహణమయ్యారు. పిల్లలు, యేసుక్రీస్తు ఈ లోకంలో అనేక అద్భుతములు చేసి మంచిని, ఆత్మీయతను, ప్రేమను బోధించి మన కొరకు మన శిక్షను తాను భరించి మరణించి పునరుద్ధానుడయ్యాడు. ఆయనను నమ్మిన వారు పరలోక రాజ్య వారసులవుతారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 7 last words of Jesus Christ from the cross. First one, forgive others. Second one, heaven is real. Third one, care for your parents. Fourth one, express your heart to God. Fifth one, be thirsty for the living water. Sixth one, don't give up, finish it. Seventh one, place your life in God's hands. Let's do prayer. O Lord, I place myself in your hands and dedicate myself to you. I pledge myself to do your will in all things, to love the Lord God with all my heart, all my soul, all my strength. In Jesus' mighty name I ask. Amen.